నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 14, 2025 నాటి అనగా శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా నవంబర్ 14th చిల్డ్రన్స్ డే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులోనూ విద్యార్థులకు స్పెషల్గా చెప్తున్నాను, చిన్న పిల్లలకు కూడా విషెస్ తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా సౌందర్యము, సంపద, సంతోషము, స్త్రీ శక్తి యొక్క అనుగ్రహము ఎక్కువగా, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఈరోజు సంపూర్ణంగా ప్రధానంగా ఉండే రోజు అన్నమాట. అయితే గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు మేషరాశిలో ఉత్సాహంగా సంచారం చేస్తున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునంలోను, శని కుంభరాశిలో స్వగ్రహంతో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయంటే శక్తి, యుక్తి, ప్రేమ, ఆర్థిక సంతోషాలు సమతుల్యంగా చేసే, అంటే బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా ఈరోజు గోచరిస్తోంది. అయితే వీటి యొక్క ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ మనకి 12 రాశుల మీద ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అది ఏమిటో చూసినట్టయితే కనుక తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారికి శుక్రదేవుడు అధిపతి కాబట్టి శుక్రవారం కూడా మీకు కలిసి వచ్చింది కాబట్టి మీకు అదృష్ట దినము అని చెప్పొచ్చు. అయితే కుటుంబంలో సంతోషము, కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. దీంతో పాటు ప్రేమలో శుభము సక్సెస్ఫుల్గా ఈరోజు ముందుకెళ్ళబోతోంది. అయితే అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం సమయానికి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. శాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్ కానీ కోపం కానీ ఎక్కడా మీరు ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక నడుముకు సంబంధించి ఇబ్బందులు తలెత్తవచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి స్వామివారికి పాలను సమర్పించినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరగడంతో పాటు స్థిరమైన నిర్ణయాలు, ఏ అంశంలో ఉన్నవారైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే స్థిరమైన నిర్ణయాలు సక్సెస్ఫుల్గా ఈరోజు తీసుకుంటారు. మీ ఆలోచనలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అధిక క్రమశిక్షణ అవసరము, అంటే వెరీ సిస్టమేటిక్గా ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా శివుడికి అభిషేకం చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనసారి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురువారం తర్వాత వచ్చిన రోజు కూడా ఆధ్యాత్మికంలోనే మునిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. స్నేహితుల ద్వారా ఒక శుభవార్త అందుకోవడంతో పాటు వాళ్ళ చేయూత కూడా, అంటే మీకు వాళ్ళు చాలా రకాలుగా హెల్ప్ చేసేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ధనపరమైన విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా తులసమ్మ వారి చుట్టూ కోట దగ్గర కానీ దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు.